సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకమైనది. వృత్తిని చిత్తశుద్ధితో నిర్వహించే వారికి ప్రజలంతా ఎంతో గౌరవం ఇస్తారు. ఇలాంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు సుధాకర్ ఆ కోవకు చెందినవారే. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఇంటి దగ్గర సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం పలు పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి విజ్ఞానాన్ని అందిస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు ఏవి సుధాకర్ గురువు అనే పదానికి సరైన అర్థం చెబుతున్నారు. 2002లో టీచర్ వృత్తిలోకి అడుగుపెట్టిన సుధాకర్ విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. సుమారు 15 లక్షల రూపాయలతో తన తల్లి పేరిట ఇంట్లోనే కిడ్స్ సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. 2022 మార్చి 5న ప్రారంభించిన ఈ మ్యూజియానికి ప్రతి ఆదివారం విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించి రకరకాల ప్రయోగాలు చేసి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రవాణా ఖర్చులు, భోజన సౌకర్యం కూడా ఆయనే భరిస్తున్నారు. ఈ విజ్ఞాన కేంద్రంలో అత్యాధునిక టెలిస్కోప్, పురాతన వైజ్ఞానిక వస్తు సామగ్రి, 2000 పుస్తకాలతో లైబ్రరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్, నాణేలు లాంటివి ఉంచారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు సుధాకర్ని అభినందించారు. సుధాకర్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు వారి పలు శిక్షణా కార్యక్రమాలకు కీ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. ఎన్టీఎస్ఈ అహ్మదాబాద్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ముంబైలోని బార్క్, ఐఐఎస్ఎఫ్ లక్నో, ఐఐఎస్ఎఫ్ ఢిల్లీ లాంటి అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రశంసలు పొందారు. నాసా నిర్వహించిన ఆస్ట్రాయిడ్ క్యాంప్లో మెంబర్గా ఉండి గ్రూప్ సభ్యులందరితో కలిసి ప్రశంసా పత్రాలు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రచురితమైన 12 పాఠ్య పుస్తకాలకు రచయితగా వ్యవహరించారు. 3 జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. 2024 జాతీయ విద్యా దినోత్సవంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. లిటిల్ ఛాంప్స్ ఉపాధ్యాయ రత్న అవార్డు, మదర్ తెరీసా ఫౌండేషన్ వారి గురుబ్రహ్మ అవార్డు, ఎంవీ రావు ఫౌండేషన్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, రాజనేని ఫౌండేషన్ వారి అవార్డు, బాలభావన అవార్డు, కలాం విజన్ అవార్డు అందుకున్నారు. విద్యార్థులకు వైజ్ఞానిక ఫలాలను అందించాలనే ఏకైక దృక్పథంతో ఈ విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించారని సుధాకర్ చెబుతున్నారు. తన దగ్గర శిష్యరికం చేసే విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అంటున్నారు. సైన్స్లో ఏవైతే మనము విద్యార్థులకు అందించగలమో అనేటువంటి దానిపైన దృష్టి పెట్టి మొదటగా ప్రయోగశాలను ఏర్పాటు చేశాను. విద్యార్థులకు చిన్ననాటి నుండి కూడా ప్రయోగాలంటే భయం, రసాయనాలంటే భయం. ముందుగా వాటి మీద వారికి భయాన్ని పోగొట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను చిన్నపాటి భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేశాను. పాత పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి యొక్క విజ్ఞానం అనేది నేటి విద్యార్థులకు అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఒక మినీ సైన్స్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా 500 పుస్తకాలతో ఏర్పాటు చేసినటువంటి లైబ్రరీ ఈరోజు 2000 నుంచి 3000 పుస్తకాలను నేను సేకరించడం జరిగింది. అప్పట్లో వాడినటువంటి టెలికమ్యూనికేషన్ సిస్టమ్ మీద కావచ్చు, లీవర్స్ లాక్స్ మీద కావచ్చు, తర్వాత ఈ యొక్క వాల్ క్లాక్స్ వాటి మీద, అదేవిధంగా ప్రతి ఐటమ్ కూడా నేను సేకరించి దగ్గరగా 15 నుంచి 20 లక్షల రూపాయలైనటువంటి వస్తు సామాగ్రిని మరియు మొత్తాన్ని నేను ఈరోజు ఏర్పాటు చేయదలిచాను. ఈ సైన్స్ మ్యూజియం అనేది కేవలం నాకు ఒక ప్యాషన్గా మాత్రమే కాకుండా అందరికీ ఈ యొక్క వైజ్ఞానిక ఫలాలు పంచాలనేటువంటి ఒక ఉద్దేశం అనేది నాకు ముఖ్యంగా ఏర్పడింది. ఈ మ్యూజియం కొత్త ప్రపంచంలా అనిపిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. సుధాకర్ ఫిజిక్స్, కెమిస్ట్రీని సులువుగా నేర్పిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. When I am entering in this lab, I feel I am entering in this new world. I don't know chemistry, physics. The subject is difficult to me. But when I came here, the sir explained it very easily. That's why I can understand very easily. This was my best experience to visit a science lab. ఇక్కడ మేము చాలా విషయాలు చూసాము. 19th సెంచరీస్లో 18th సెంచరీస్లో ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ మేము ఇక్కడ తెలుసుకున్నాము. పనికి రాకుండా ఉన్న వస్తువుల్ని కూడా ఎలా రీమోడల్ చేయాలో వీటి అన్నిటిని బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి వీక్లీ కొత్తమైన యాంటిక్
థింగ్స్ తెస్తారు. ఈ ఫిజిక్స్ వస్తువులు, ఈ కెమిస్ట్రీ వస్తువులు ఇది మా చదువుకి బాగా అవసరం పడతాయి. ఇక మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా కష్టమని అనుకుంటాం, కానీ ఇలా చూపిస్తే మనకి చాలా ఈజీ అవుతుంది. మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ యాక్టివిటీస్ చేయాలంటే మాకు చాలా భయం, కానీ కాన్సెప్ట్ కానీ అర్థం కావు. కానీ మాకు సుధాకర్ సార్ వేట్తో వేట్ని చేయాలి అని బాగా నేర్పించారు. ఇప్పుడు కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతున్నాయి. నాకు ఇక్కడున్న సైన్స్ ల్యాబ్స్, సబ్స్టెన్స్, కెమిస్ట్రీ సబ్స్టెన్స్ ఎక్కువగా నచ్చాయి. ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చని ఇక్కడ తెలుసుకున్నాను. సుధాకర్ సార్ వచ్చి వాడని వస్తువులని మళ్ళీ తిరిగి ఎలా వాడాలో చెప్పారు. ఇక్కడ సైన్స్ పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఆ సైన్స్ పుస్తకాల్లో మేము ఎంతో నాలెడ్జ్ తెచ్చుకున్నాము. మాకు ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి చూసి మా భవిష్యత్తులో ఫిజిక్స్ మార్కులు, కెమిస్ట్రీ మార్కులు ఎక్కువ తెచ్చుకుంటామని మాకు నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్ చెప్తుండగా నేర్చుకుంటుంటే చాలా ఈజీ అనిపిస్తుంది. దానిలో మేము భవిష్యత్తులో కూడా గుడ్ మార్క్స్ తెచ్చుకుంటామని ఆశిస్తున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు సుధాకర్లా బోధిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తమ ఫలితాలు వస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.